చాలా చిన్న జీవితం, ఈ రోజే మనది, నెక్స్ట్ సెకండ్ మంది కాదు, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా మనం చెప్పలేము. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. దువ్వాడ శ్రీనివాస్ నోటి దురుసుతో పాటు ఓవర్ యాక్షన్ తో తన భవితవ్యాన్ని తానే పాడు చేసుకున్నారు. ఇంతకీ ఆ భక్తుడిపై దేవుడు ఆగ్రహానికి కారణమేంటి, భక్తుడు బరి తెగించిన అంశాలేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. కొత్త కదా, లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. మండుతున్నట్టుంది, నాకు కడుపు మండిపోతుంటది. మరి ఆయనతో ఉన్న అది జరుగుతూనే ఉంటది. లోకేష్ పనికొస్తాడు. మండదా అక్క, మండదా చెల్లి. కష్టపడితే పైకి సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటున్నాను. ఇప్పుడు ఇవ్వాలని మేము అనుకుంటాం. బాలయ్య బాబుకి ఇస్తే ఇంకా బాగుంటది. బాలయ్య బాబు అయితే నెంబర్ 1. నేనేంటి, నేను కరేపగ్గన్నా చెప్పాలంటే ఒకడు అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే ఉండాలి. పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైన్ వేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసిందండి. నేను ఎక్కువ బాధపడింది అదే. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆఖరికి చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు, కానీ ఈ మాటలు నేను తట్టుకోలేకపోయాను. ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ పొలిటికల్ లైఫ్ క్లోజ్ అయింది. మీ ఫ్రెండ్ ఏడి? ఇప్పటికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. నా జీవితంలో ప్రతిరోజు గుర్తొస్తుంది నాకు. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపు ఒకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఆడమండి. పేతలు జిల్లా పెట్టు, ఇటు మీరు వెళ్ళండి. హాయ్ అండి. మాధురి గారు, బేసిక్ గా మీరు నాకు దివ్యల మాధురి గారుగా తెలుసు, బట్ మిమ్మల్ని నేను ఇప్పుడు ఏమని పిలవాలి? ఇంకే పిలుస్తాం. ఇప్పుడు ఏమని పిలవాలి? దువ్వాడ మాధురి, దువ్వాడ మాధురి. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. నేను పార్టీ ప్లస్ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. ఏమని పిలవాలి? అందరూ అలాగే పిలుస్తున్నారు. అసలు వాడి పేరు తెలుసుకుంటేనే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా డోకొచ్చేస్తుంది నాకు. సో దువ్వాడ మాధురి గారు అనే ముందు ఒక చిన్న విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఇంతకు ముందు దువ్వాడ మాధురి గారు అనేసరికి కింద కామెంట్స్ లో చూసినా, లేకపోతే మీ గురించి ఎవరైనా మాట్లాడుకుంది విన్నా, ఎక్కువగా మీ గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. అండ్ పాజిటివిటీ చాలా తక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఒక 1-2 months నుంచి చూస్తుంటే పాజిటివిటీ ఎక్కువ కనబడుతుంది. ఏం కాదు, నువ్వు అనుకుంటే అయిందా? సో నేను ఏది కూడా స్టార్టింగ్ నుంచే కాదు, చిన్నప్పటి నుంచే కాదు, ఎప్పుడు కూడా నెగటివిటీ నేను అసలు తీసుకోను. పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడుతుంది నీలో. ఎందుకన్నట్టు చూస్తాను నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు ఇప్పుడు లాస్ట్ 1 month క్రితం మీరు వక్లా సిల్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీకంటూ ఒక ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ అయింది. ఫ్యాన్సా? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పీపుల్ సపోర్ట్ నాకుంది, పబ్లిక్ లవ్ నాకుంది. అది వచ్చి డైరెక్ట్ గా నాకు చూపిస్తున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తింగరాదు. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.